రష్యాలో భారీ భూకంపం సంభవించింది. కమచ్కా తీరంలో భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టార్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. అయితే 6 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సో భూకంపం రావడంతో అక్కడి ప్రకంపనలతో పరుగులు తీశారు జనమంతా. ఇదొక కోస్టల్ ఏరియా. కమచ్కా అనేది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రష్యాలో ఉన్నటువంటి ఒక కోస్టల్ ఏరియా. తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత ఎలా ఉందో చూడండి. సముద్రం ఒక్కసారిగా ఎగిసిపడింది. అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, పరుగులు పెట్టారు. ఆ తర్వాత గతంలో కూడా ఇదే మాదిరిగా కమచ్కా ప్రాంతంలోనే 8.8 రిక్టార్ స్కేల్ పై నమోదవుతూ ఒక భూకంపం సంభవించింది జూలై 29న. సో దాని ప్రభావం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. 6 strongest ever recorded in the history of Russian earthquakes. సో తెల్లవారుజామున 7.7 తీవ్రతతో దీని భూకంపం సంభవించింది. సో అక్కడ ఇప్పటి వరకు 25 మంది చాలా తీవ్రంగా గాయాల పాలని తెలుస్తోంది. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ వేర్ ఇంజూర్డ్ అండ్ డ్యూరింగ్ ఎవాక్యుయేషన్స్. సో తరలించే క్రమంలో వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. వారందరూ కూడా ఒక్కసారిగా సేఫ్ జోన్ తరలించే క్రమంలో వారంతా కూడా భయపడిపోయి పరుగులు తీశారు. సో సుమారుగా 25 మంది ఇప్పటివరకు గాయాల పాలని తెలుస్తోంది. దాంట్లో ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడడంతో తల పగిలిపోయిందట. సో ఉమెన్ ఇన్ Japan died after a car went on a overcliff while she was trying to relocate to her higher ground. సో ఒక జపాన్ మహిళ, రష్యాలో ఉన్నటువంటి ఆ మహిళ తను కార్ డ్రైవ్ చేస్తూ ఈ భూకంపం కారణంగా ఒక్కసారిగా పైనటువంటి కొన్ని శిథిలాలు పడడంతో ఒక మరణం కూడా సంభవించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 7.7 తీవ్రతతో కోస్టల్ ఏరియాలోని రష్యాలో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ రష్యాలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది.